ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బయటపడ్డ కేసీఆర్ కూతురు నిజస్వరూపం. అందరూ షాక్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఢిల్లీ మద్యం కేసులో కవితను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్పై రౌస్ రెవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోరగా 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో కవితను సిబిఐ కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నారు. ఈ నెల 15న ఉదయం 10 గంటలకు కవితను కోర్టుకు హాజరు చేయపరచాలని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మద్యం విధానంలో కీలక పాత్రధారి కవితే అని సిబిఐ వాదించింది. విచారణకు ఆమె సహకరించడం లేదని, అందుకే కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నట్లు కోర్టుకు విన్నవించుకుంది. కవిత కస్టడీ డ్యూటీలో కీలక అంశాలు సిబిఐకి ప్రస్తావించింది. మద్యం కేసులో కవిత చాలా కీలకమని, ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్లు చెల్లించారని సిబిఐ కస్టడీ పిటిషన్లో పేర్కొంది. శరత్ చంద్ర రెడ్డి జాగృతి సంస్థకు 80 లక్షలు ముడుపులు ఇచ్చారని తెలిపింది. డబ్బులు కోసం శరత్ చంద్ర రెడ్డి బెదిరించినట్లు అందులో పేర్కొంది. సిబిఐ 11 పేజీలలో ఈ కస్టడీ డ్యూటీస్ను దాఖలు చేసింది. అలాగే ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని శరత్ చంద్ర రెడ్డిని కవిత బెదిరించిందని పేర్కొంది. ఇలాంటి విషయాలన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.